హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. రైట్ నో మనం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. అయితే నిన్నటి నుంచి కూడా ఒక న్యూస్ చూస్తున్నాం. ఒక 24 కోట్ల స్కామ్ జరిగింది ఉద్యోగాలు ఇస్తామని పేరుతో. ఒక కన్సల్టెన్సీ పెద్ద స్కామ్లో ఒక 1200 మంది స్టూడెంట్స్ని మోసం చేసిందని చెప్పి కూడా ఒక వార్త అయితే బయట బాగా వైరల్ అవ్వడం చూసాం. ప్రస్తుతం అయితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు వాళ్ళు ఎవరు, ఆ స్టూడెంట్స్ ఎవరు, వాళ్ళందరూ ఎంతెంత అమౌంట్ పే చేశారు, అసలు ఇందులో దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు ఇప్పటివరకు కూడా పోలీసుల దగ్గర నుంచి ఎలాంటి సమాచారం కూడా బయటకు రాలేదు. ప్రస్తుతం అయితే లోపల ఉన్న వ్యక్తులకు సంబంధించిన స్టూడెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇక్కడైతే ఉండడం జరిగింది. అసలు ఏం జరిగింది అనే విషయం మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఇప్పటి వరకు కూడా 8 మందిని అరెస్ట్ చేశారని చెప్పేసి అంటున్నారు. ఆ 8 మంది ఎవరు, వాళ్ళు అసలు ఏ కన్సల్టెన్సీకి సంబంధించిన వాళ్ళు? వాళ్ళందరూ 8 మంది కన్సల్టెన్సీ సంబంధించిన వాళ్ళు. శ్రీ లక్ష్మి కన్సల్టెంట్ అనే దానికి సంబంధించిన వాళ్ళు. అది నంద్యాలలో ఉంది. దాన్ని నడిపిస్తుంది వెంకట్ అనే ఆయన. ఆ వెంకట్ అనే ద్వారా మనకి ఈ వాకాటి రవిచంద్రారెడ్డి అనే ఆయన CEO కంపెనీ, గిగ్లీ కంపెనీ CEO, అతను పరిచయం అయ్యాడు. అతను ఈ కన్సల్టెంట్ అందరినీ ఫస్ట్ డైరెక్ట్ ఎవరైనా కంపెనీని డైరెక్ట్ రిక్రూట్ చేసుకోరు, త్రూ ఒక కన్సల్టెంట్ ద్వారానే. అది ఒక ఆథరైజ్డ్ జాబ్ ఇచ్చేదాని కంపెనీ, దాని ద్వారా జాబ్. బట్ ఎవ్రీ వన్ బెనిఫిట్ అవుతారు ఇక్కడ. బట్ కంపెనీ ఏం చేసింది, ఇక్కడ సర్టన్ అమౌంట్ ఈ కన్సల్టెంట్ ద్వారా తీసుకొని మేము పిల్లలకి జాబులు ఇస్తామని ఫస్ట్ ఈ కంపెనీ స్టార్ట్ అయింది నవంబర్ నుంచి మార్చి వరకు రిక్వెస్ట్ చేసుకున్న పర్సన్స్ ఒక 100 to 150 మెంబర్స్ ఉండొచ్చు. వాళ్ళకి 3 months 4 months శాలరీ పర్ఫెక్ట్గా ఇచ్చాడు. 36,000 అండ్ 25,000 ఏమో ఏదైనా కానీ వాళ్ళకి ఇచ్చిన పే స్లిప్లు ఇచ్చిన శాలరీ ప్రాపర్గా ఇచ్చాడు. ఆఫర్ లెటర్ రోజు నైట్ ఇచ్చారు నీట్గా. 3 months తర్వాత మళ్ళీ కన్సల్టెంట్ వాళ్ళతో మీటింగ్ షెడ్యూల్ చేసి మళ్ళీ ఏమన్నాడు, మనకి 6,000 ప్రొఫైల్స్ ఉన్నాయి, 6,000 వేకెన్సీస్ ఉన్నాయి, మనకి బల్క్ రిక్వైర్మెంట్ కావాలని CEO వాకాటి రవిచంద్రారెడ్డి ఒక 10-12 ప్రాజెక్టులు, ఫారెన్ ప్రాజెక్టులు, ఇండియా ప్రాజెక్టులు, ఓన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని చూపించి కన్సల్టెంటీలోకి విత్ ప్రూఫ్. అంటే కన్సల్టెంట్ ఏం చూస్తారు, 3 months శాలరీ స్లిప్లు చూస్తారు, కంపెనీ ప్రాపర్గా ఆథరైజ్ అయ్యి క్రియేట్ అయిందా లేదని చూస్తారు గవర్నమెంట్ తరఫున. అదే చూసారు. అది చూసి ఓకే ఇది జెన్యూన్ లాగానే ఉంది, బట్ ఇన్ అగ్రిమెంట్ కూడా మనకి ఇస్తా అంటున్నాడు కదా. అండ్ ఆల్సో SLC కన్సల్టెంట్ కూడా మనకు ఉంది వెంకట్రావు, ఆయన కూడా మనకి అగ్రిమెంట్ ఇస్తా అన్నాడు. 1,20,000 మనం కట్టినా, 1,30,000 కట్టినారు క్యాండిడేట్లు ప్రతి ఒక్కరికి. బట్ ప్రతి క్యాండిడేట్, ఇక్కడ వచ్చిన క్యాండిడేట్ కనీసం 1.8 or 1.7 or 1.5 కట్టిన వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్. బట్ ఈ మధ్యన ఈ స్టార్ట్అప్ కంపెనీ ఫండ్స్ లేవు అనేలాగా చెప్పి తీసుకున్నాడు. ఓకే బాగానే ఇచ్చాడు, ల్యాప్టాప్లు అందరికి బాగానే ఇచ్చాడు, కొందరికి ట్రైనింగ్ కోసం అని. తర్వాత 4th month నుంచి స్టార్ట్ చేశాడు, ఎక్కువ మందిని రిక్వెస్ట్ చేస్తున్నాడు. 4th month నుంచి ఇలా జరిగిన గ్యామ్లింగ్ అంటే 4th, 5th, 6th month, April, May and June శాలరీలు ఇస్తా, రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, ఎల్లుండి ఇస్తా, రేపు ఇస్తా, మొన్నాడు ఇస్తా అని ప్రతి దానికి మీటింగ్లో చెప్తా వస్తున్నాడు. నా దగ్గర 150 crores ఉన్నాయి, ఫారెన్ అకౌంట్లో ఇరుక్కుపోయినాయి. ఎందుకు ఇరుక్కుపోయినాయి అని స్టూడెంట్స్ మీటింగ్లో క్వశ్చన్ వేస్తే మా సిస్టర్ వాకాటి చంద్రిక అనే ఆమె, నంద్యాల చాందిని, వాకాటి చాందిని అనే ఆమె, చాందిని రెడ్డి నంద్యాల MP క్యాండిడేట్గా రింగ్ గుర్తుకు నిలబడింది ఆమె, ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా. అండ్ ఆల్సో ఇతను ఆ చుట్టుపక్కల ఉన్న ఒక గ్రామానికి వెళ్ళి ఆంజనేయ స్వామి టెంపుల్ కి 1 crore rupees ఇస్తామని ఒక చెక్కు మీద సైన్ చేశాడు. ఆ చెక్కు మీద ఓకే చేస్తాడు, ఓకే దేవుడి మీద ఒక నమ్మకం ఉంచినారు, చెప్పినాడు. ఆ చుట్టుపక్కల ఓకే చాలా మంచోడు అది అనుకొని అదొక ఇన్ఫ్లుయెన్స్. దాని ద్వారా కూడా ఓట్లు, అది కూడా వెంకట అనే ద్వారా వచ్చారు, అయ్యింది. ఓకే ప్రాబ్లం ఏం లేదు, నంద్యాల ఓకే అదంతా జరిగింది. జరిగినాక ఏం చేస్తారు, ఇక్కడ మెయిన్ ప్లాన్ ఏంది, అయ్యింది. ఒక 1 month అంటే హోల్డ్ చేయొచ్చు కన్సల్టెంట్ని. ప్రతి 2 months 3 months అంటే కన్సల్టెంట్ వాళ్ళు ఏం చేశారు, ప్రెజర్ ఎక్కువ పెరుగుతుంది కదా అని కొందరు EMI లాగా తెచ్చుకుంటారు, వాళ్ళకి EMI పే చేశారు వాళ్ళు. అది కూడా ప్రూఫ్లు ఉన్నాయి స్టూడెంట్స్కి. 3 months ఇంకా అన్న ఎన్ని రోజులు అన్న, లాస్ట్కి జూన్, ఈ మంత్ జూలై 9 లాస్ట్ మీకు శాలరీలు ఇస్తాము అన్నారు. 6 రోజు తర్వాత శాలరీ లేదు అని కన్సల్టెంట్ వాళ్ళని రామన్ అన్నారంట అని ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఈ 8 మంది పైన ఉన్న వాళ్ళందరూ కన్సల్టెంట్ అండ్ స్టూడెంట్స్ రవిచంద్ర గారు ఇంటికి వెళ్ళారు జూబ్లీ హిల్స్ సెటిల్ చేద్దామని. సరే వీళ్ళు ఇంటికి వెళ్ళారు సెటిల్ చేద్దామని. వెళ్తే అక్కడికి వెళ్ళాక 8 మంది బౌన్సర్లు, గన్ బెల్లను పెట్టుకోవాల్సినంత అవసరం ఏముంది ఆయనకి? ఏమైనా తప్పు చేసింటే పెట్టుకోవాలి, లేకపోతే ఆయన ఏదైనా పొలిటీషియన్ అంటే పెట్టుకోవాలి. జస్ట్ నార్మల్ ఒక కంపెనీ అదే అతను ఇష్టం, అతను నచ్చితే పెట్టుకుంటాడు, లేదా అతని దగ్గర డబ్బు ఉంటే పెట్టినాడు. బట్ ఆ డబ్బు ఎందుకు, ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి? పెట్టుకున్నారు, గన్ మ్యాన్లని పెట్టుకున్నారు, అది అతని ఇష్టము. మన వాళ్ళు మామూలుగా సెటిల్మెంట్ కి పిలిచారు, గన్ మ్యాన్లకి బౌన్సర్లకు మన వాళ్ళు ఏం భయపడలేదు, సెటిల్మెంట్ కి మాట్లాడడానికి అని మన వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఈ కన్సల్టెన్సీ వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ కలిసి 8 మంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ గన్ మ్యాన్లు చెప్పిన విషయం ఏంటంటే మాకే 2 lakhs ఇవ్వాలి, మాకే ఇంకా సాలరీస్ 5 months నుంచి ఇవ్వట్లేదు అనేసి వాళ్ళు చెప్పారు. వీళ్ళని లోపలికి అలౌ చేసేసారు. వాళ్ళు కూడా లోపలికి అలౌ చేశారు. అలౌ చేసిన తర్వాత ఫస్ట్ మాట్లాడుకునే క్రమంలో
వాళ్ళ అమ్మగారుండి ఇంకా క్యాండిడేట్స్ కి తెచ్చిన ఎవరమ్మ laptops గారు? కూడా వాకాటి వాకాటి రవిచంద్ర గారి వాళ్ళ అమ్మగారు ఉండి వాళ్ళ అమ్మగారికి వివరంగా ఇలా డబ్బులు మాకు ఇవ్వాలి, ఇంత మనీ ఇవ్వాలి అని చెప్పని వివరంగా చెప్పున్నారు. స్టూడెంట్స్ కి ల్యాప్టాప్స్ ఇవ్వాలి, అవి కూడా ఇవ్వట్లేదు అని చెప్పని అన్ని వివరంగా అన్ని చెప్పున్నారు. వాళ్ళ అమ్మగారికి ఎంత అమౌంట్ ఇవ్వాలి ఏందనేది వీళ్ళు కూర్చోబెట్టి వివరంగా అన్ని చెప్పారు. ఈ లోపు మన బౌన్సర్లు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అంటే వీళ్ళని వచ్చే ముందు గుద్దులాటలో ఆయన కావాలని చెప్పి జరిగింది అక్కడ కొట్లాట జరిగింది. ఫస్ట్ కొట్లాట జరిగినప్పుడు ఆయనకు ఒక దెబ్బ తగిలింది, కంటి మీద ఒక దెబ్బ తగిలేలాగా ఆయన మొహం చూపించుకుంటా కావాలని చెప్పని మొహం చూపించుకొని ఒక దెబ్బ కనిపించేలాగా ఆయన పెట్టుకున్నాడు. ఎందుకని ఆయనకు ఆల్రెడీ ఫేస్ ట్రీట్మెంట్ ఒకటి చేయించుకున్నాడు 14 lakhs పెట్టించి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ఒకటి చేయించుకున్నాడు 12 lakhs పెట్టించి. ఇవన్నీ రీసెంట్ గా చేయించుకున్న విషయం మన వాళ్ళు ఎవరికి తెలియదు. ఇలా చేయించుకోవడం వల్ల అది మనం ఒక చిన్నగా కొట్టినా కూడా అది పెద్దది అయ్యింది. ఆ ఇష్యూ ఏంటంటే అది కనిపిస్తుంది, ఆ ఒక్క దెబ్బ మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటారు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఎందుకంటే బౌన్సర్ అనేది వాళ్ళు బౌన్సర్లు పెట్టుకొని గన్మెన్లు వాళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళని తోస్తున్నారు, మేము మాట్లాడుతున్నాం, మేము సెటిల్ చేసుకోవాలి, 1200 కోసం మాట్లాడుతున్నాము అంటే బౌన్సర్ కూడా పక్క తప్పుకున్నారు. ఆ క్రమంలో ఇట్లా ఆయన తగిలింది ఇట్లా చేతి దగ్గర, ఎవరికైనా కన్ను దగ్గర ఎవరికైనా రెడ్డికి అయిపోతుంది. అలా అయింది. సరేలే సార్ ఇప్పుడు ఏంది మాట్లాడుకుందాం అన్నారు. ఏంది పరిస్థితి అంటే సరే నేను మీతో పాటే వచ్చేస్తాను, సెటిల్ చేసుకుందాము అది అని వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మగారు కూడా ఇంట్లో ఉన్న ల్యాప్టాప్లు తీసుకోమని వాళ్ళ అమ్మగారు చెప్పారంట. అండ్ తీసుకొచ్చారా ల్యాప్టాప్ వాళ్ళంతా వాళ్ళ సీఈఓ గారు నిదానంగా సెటిల్, వాళ్ళందరూ సీఈఓ గారు ఏమన్నారంట, సార్ ఎట్లా సార్ మరి పిల్లల్ని ఎట్లా మేనేజ్ చేయాలంటే మన దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయి, ల్యాప్టాప్ తీసుకొని పోండి, రేపు పొద్దున శాలరీ వేద్దాము 2 days లో అంతా సెటిల్ చేసుకుని తర్వాత ల్యాప్టాప్ కూడా డిస్ట్రిబ్యూట్ అయితే అంత సాల్వ్ అయిపోతుంది కదా అని చెప్పారంట. కాదు, మీరందరూ మోసపోయినప్పుడు మీరు ఎందుకు పోలీసుల్ని సంప్రదించకుండా డైరెక్ట్ గా అతని దగ్గరికి వెళ్ళారు? వాళ్ళు ఒక 400 మందేనండి, మిగిలిన 800 మంది ఉన్నారు. ఇప్పుడు మేము 400 మంది కోసం ఆలోచించి మేము కేసులు పెట్టిస్తే మిగిలిన 800 మంది పానిక్ అవుతారు. పానిక్ అయ్యి ఆల్రెడీ ఆయన ఒకవేళ నిజంగానే ఆయన దగ్గర ప్రాజెక్ట్స్ ఉండి మనకి ఎవరన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే మనమే తప్పు చేసిన వాళ్ళం అవుతామని చెప్పని అనుకున్నాం. కానీ మనకు రైట్ ఇన్ఫర్మేషనే ఇచ్చారు. ఎవరు? వెంకట్ కన్సల్టెన్సీ అనే వ్యక్తి మనకి ఎప్పుడైతే జిగ్లీస్ని పరిచయం చేసిన ఫస్ట్ వ్యక్తి ఉన్నారో అతనే మనకి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అతనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతని దగ్గరే నా డబ్బులు ఉన్నాయి, మనం అతని దగ్గరే తీసుకోవాలి పదండి అని చెప్పని ఈ వాకాటి రవిచంద్రారెడ్డి సీఈఓ ఎవరైతే ఉన్నారో పదండి మనం బయటికి వెళ్ళి సెటిల్ చేసుకుందాం, మాట్లాడుకుందాం అని చెప్పని వాళ్ళ అమ్మగారికి చెప్పి వాళ్ళ అమ్మగారి అంగీకారంతోనే బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఒక 1 day అటు ఇటు తిరిగారు. నెక్స్ట్ డేకి వెంకట్ ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గరికి వస్తున్నారు అటు నుంచి, వాళ్ళ ఊరు నుంచి. మనం కూడా అక్కడికి వెళ్ళి అక్కడన్నా ఉండి స్టే అయ్యి వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుందామని అంటే అక్కడ వీళ్ళు ఉండడం జరిగింది. వాళ్ళు ఉండగానే ఈయన ఎప్పుడైతే ఆ ముందు రోజు కిడ్నాప్ అయ్యి మామూలు తీసుకెళ్ళి ఉన్నారో వీళ్ళు బయటికి తీసుకెళ్ళినప్పుడున్నాడు. ఆ తర్వాత రోజు కంపెనీతో వీళ్ళు ఈయన కావాల్సిన మీటింగ్స్ అన్ని పెట్టుకుంటానే ఉన్నాడు, వాళ్ళ అమ్మగారితో మాట్లాడుకుంటున్నాడు. ఈయన ఏమన్నా కాదు, ఇప్పుడు అంతమంది బౌన్సర్లు ఉన్నారు, గన్మెన్లు ఉన్నారు, వాళ్ళందరినీ కాకుండా ఇతను బయటకు వచ్చి కిడ్నాప్ చేయబడ్డా? కిడ్నాప్ చేయబడ్డాడు అని చెప్పని వాళ్ళ అమ్మ కావాలని కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి కిడ్నాప్ చేశారని చెప్పని అనిపిస్తే వాళ్ళ అమ్మగారు ఫిలిం నగర్ లో ఉంటారు, జూబ్లీ హిల్స్ రావడానికి వాళ్ళ అమ్మగారికి ఎంత టైం పట్టిద్ది? ఇది వాళ్ళ అమ్మగారికి తెలియలేని విషయమా? వాళ్ళ అమ్మగారు ఏమి చదువుకోని వ్యక్తి కాదు, వాళ్ళ అబ్బాయి ఏమి చదువుకోని వ్యక్తి కాదు. వాళ్ళ మినిమం నాలెడ్జ్ అనేది ఎవరికైనా ఉండిద్ది. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మనకి ఎంత సమయం పట్టింది? ఫిలిం నగర్ లో ఉన్న మనకి ఇక్కడికి రావడానికి ఎంత సమయం పట్టిద్ది అనేది ఆలోచించుకున్నప్పుడు వాళ్ళ అమ్మగారు వెంటనే వచ్చి కిడ్నాప్ కేసు పెట్టుకోవాలి. వాళ్ళ అమ్మగారు పెట్టే పని అయితే 1.5 రోజు తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చి ఇలా కావాలని కిడ్నాప్ కేసు ఎందుకు పెట్టారు అంటే మనకి ఇవ్వాల్సిన డబ్బులని వాళ్ళ అమ్మగారికి తెలుసు కాబట్టి, ఎంత ఇవ్వాలి ఏందనేది వివరంగా వాళ్ళ అమ్మగారికి తెలుసు కాబట్టి ఈ డబ్బులని మనము ఇప్పుడు ఈ కిడ్నాప్ కేసు అనే డ్రామా ఒకటి మనం ఆడామంటే వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, వీళ్ళని కావాలని చెప్పని ఇట్లాంటి కేసుల్లో పెద్ద కేసుల్లో ఇరికిచ్చేసి మనం ఎస్కేప్ అయిపోవాలి అని చెప్పని ఒక డ్రామా వేసుకొని వాళ్ళ అమ్మగారు 1.5 రోజు తర్వాత వచ్చి కిడ్నాప్ కేసు అనే డ్రామా ఇక్కడ ఆడారు. అందువల్ల అక్కడ కిడ్నాప్ వ్యక్తికి ఫోన్లు ఎందుకుంటే ల్యాప్టాప్ ఇచ్చి మీటింగ్ ఎందుకు అటెండ్ అవుతారు? అసలు అక్కడ స్పాట్ లో దొరికినప్పుడు ఆయన్ని పోలీసులు వీడియో తీశారు. ఆయన బెడ్ మీద హ్యాపీగా పడుకొని ఉన్నారు, ఏసీ రన్ అవుతుంది, ఆయన ఫోన్ ఆయన చేతిలోనే ఉంది, ఆయన పక్కన ల్యాండ్ లైన్ మొబైల్ ఉంది, ఆయన కార్ కీస్ అక్కడే ఉన్నాయి, ఆయనకంటూ ఒక ఫుడ్ అక్కడ టేబుల్ మీద ఉంది, ఆయన రెడ్ బుల్ తాగుతాడు, అదొక్కటే తాగుతాడు. ఆ రెడ్ బుల్ ఒక 12 దాకా ఉన్నాయి, అవన్నీ వీడియో తీశారు పోలీసులు. ఆ వీడియో మాత్రం బయటికి రావట్లేదు. అక్కడ స్టేట్మెంట్ మా దగ్గర ఉందండి, మా దగ్గర తర్వాత వచ్చింది. అక్కడ ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు పోలీసులు.
మిమ్మల్ని కావాలని వీళ్ళు కిడ్నాప్ చేశారా? లేదండి, నన్ను ఏం కిడ్నాప్ చేయలేదు, మేము మాట్లాడుకోవడానికే వచ్చాము. మీరు డబ్బులు వీళ్ళ దగ్గర తీసుకున్నారా? తీసుకున్నాను సార్, నేను ఇంత డబ్బులు తీసుకున్నాను, వాళ్ళకి జీతాలు వెయ్యాలి, కానీ నేను వెయ్యలేదు, నేను వాళ్ళకి అదే చెప్తున్నాను అని చెప్పని స్టేట్మెంట్ ఒకటి ఇచ్చున్నారు. ఆ స్టేట్మెంట్ కూడా బయటికి రానివ్వలేదు. ఆ స్టేట్మెంట్ బయటికి రానివ్వలేదు. వాళ్ళ అమ్మగారు ఎందుకు కిడ్నాప్ కేసు డ్రామా ఆడారో కూడా తెలియట్లేదు. కావాలని అన్యాయంగా ఏమి పిల్లల కోసం వెళ్ళిన వాళ్ళ కోసం వాళ్ళని కావాలని చెప్పని వాళ్ళ అమ్మ ఎవరైతే వాకాటి రవిచంద్రారెడ్డి సీఈఓ ఉన్నారో వాళ్ళిద్దరు కావాలని డ్రామా ఆడి 1.5 రోజు తర్వాత వాళ్ళ అమ్మగారితో లోపల 8 మంది పైన కూడా కిడ్నాప్ కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళతో మాట్లాడిస్తున్నారా మిమ్మల్ని? వాళ్ళతో మాట్లాడట్లేదు మమ్మల్ని. ఏదంటే ఫుడ్ కోసం వెళ్ళినప్పుడు మేము ఏదన్నా మాట్లాడగలుగుతాం, అంత మించి ఏం లేదు. ఏం జరిగిందని కూడా వాళ్ళ దగ్గర నుంచి మనకు తెలియట్లేదు. వాళ్ళని బయటికి రానికుండా ఏదో ఒక అల్లీగల్ కేసు దగ్గర 6 కేసులు వాళ్ళ మీద పెట్టారు. వాళ్ళు కిడ్నాప్ అంటారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినామంటారు, థెఫ్టింగ్ అంట, డెకాయిటీ అండ్ ఆల్సో ఫాల్స్ డాక్యుమెంటేషన్, ఇవన్నీ లేని ఉన్ని కేసులన్నీ వీళ్ళ మీద అనేది పెడితే ఎవరికైనా గానీ ఒక కత్తికాటో లేకపోతే అంటే మాకు మినిమం నాలెడ్జ్ ఉన్న జనరల్ పీపుల్ మేనండి మేము. కనీసం అటెంప్ట్ మర్డర్ అనేది దానికి మీనింగ్ కూడా ఆమెకి తెలుసో లేదో మాకైతే తెలియదు. దాన్ని ఎందుకు ఆ కేసు కావాలని ఇంత ఫాల్స్ కేసు పెట్టి వాళ్ళని లోపల ఉంచాలని చెప్పని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ అమ్మ ఇలా చేస్తున్నారు మాకైతే అర్థం కాదు. మీ హస్బెండ్ తో పాటు మీ హస్బెండ్ యొక్క స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు కూడా బాధితులే. జిగ్లీస్ కంపెనీకి వాళ్ళు ఇచ్చిన స్టూడెంట్స్ ఇచ్చిన వాళ్ళు బాధితులే. వాళ్ళు ఈ కంపెనీకి ఇవ్వాల్సిన మనీయే కాకుండా ఆ పిల్లల కోసం వీళ్ళు పర్సనల్ గా మనీ ఇవ్వడం జరుగుతుంది. 3 months నుంచి ఎవరికైనా కానీ ఒక జాబ్ కావాలి అని చెప్పని ఉన్నప్పుడు